మనిషికి రెండు రకాల జీవితం ఉంటుంది. రెండు రకాల జీవితం. ఒకటి బయటికి కనపడుతున్న జీవితం, రెండు అంతరంగం. లోపల భయంకరంగా తిట్టుకుంటూ కూడా పైకి నవ్వుతా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. అవకాశం ఉందా లేదా మీరు చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? లోపల చెడామడా తిట్టుకుంటా, అవునా? సింపుల్. ఒక భయంకరమైనటువంటి ఆఫీసర్, పోలీస్ ఆఫీసరు, ఏ తప్పు లేకపోయినా నిష్కారణంగా కొట్టే ఒక మూర్ఖుడైన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఎస్ఐఓ సిఐ అనుకోండి. రోడ్ల పక్కన ఆటో వాళ్ళు ఉంటారు, నమస్తే సార్ అంటారు. అది నిజంగా హార్ట్ఫుల్గా చెప్పిందేనా, లేకపోతే నమస్తే చెప్పకపోతే తంతాడు రాని భయపడి చెప్పడమా? చెప్పలేదనుకో, నిలబడి అనుకో, రే ఇట్రా, ఏంది సార్, ఏంది రొమ్మిరుసుకుని నిలబడ్డాయింది, రౌడీ అయింది? లేదు సార్, నేను మామూలుగా నన్ను గుండి తీసావేంది, పెట్టు గుండి పెట్టు, ఏదో ఒక వంక దేవులాడి తంతాడు. కాబట్టి గొడవ అంతా ఎందుకని కనపడగానే ఆటోమేటిక్గా బెండ నమస్తే సార్ అంటాడు. అది హార్ట్ఫుల్గా చెప్పింది కాదు, గతి లేక చెప్పింది. అవునా? రైట్. అంటే ఒక మనిషి లోపల ఇబ్బంది పడుతూ కూడా పైకి అవతల వ్యక్తిని గౌరవించినట్టు, ప్రేమించినట్టు కనపడచ్చు. అయితే దాన్ని మనుషులు లక్ష్య పెడతారు. ఆ లోపలేమనుకుంటే మనకెందుకు? ఆ పైకి మనకి లోబడ్డా లేదా, మనం చెప్పినట్టు విన్నాడా లేదా, మనం చెప్పినట్టు విన్నదా లేదా, లోపల సంగతి మనకు అనవసరం. హృదయంలో ఏమనుకుంటాడో మనకు అనవసరం. ఫస్ట్ పైకి మనం చెప్పినట్టు ఉన్నాడా లేదా. కానీ దేవుడేమో దీనికి రివర్స్. నువ్వు పైకి ఎంత వినయం ప్రదర్శించావు, ఎంత లౌక్యంగా ఉన్నావు, ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత విధేయతగా కనపడుతున్నావు అనేది దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన హృదయమును లక్ష్య పెట్టును, ఆయన అంతరంగమును లక్ష్య పెట్టును అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుంకరి పరిసయుడు జీవితాలు మనం చూసుకుంటే, పరిసయుడు సమాజం దృష్టిలో తేడా, ఫుల్లు తేడా. పరిసయుడిని చూస్తే సమాజం ఒంగొంగి దండాలు పెట్టింది. పరమభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు, అమ్మో ఆ నిష్ఠ, ఆ నీతి, ఆ నియమం మనల్లో కాదు బాబోయ్, చేతులు కడుక్కోకుండా భోంచేయరు. ఆఖరికి పుదీనాకులోను సోపులో కూడా దశంభాగం ఇచ్చేంత సంపూర్ణులు. రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తారు. ఎక్కడ కూడా అపవిత్రత ఉండదో, చాలా పరిశుద్ధులు. పరిసయ్యులను చూస్తే జనం భలే రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళ బాహ్య జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళ బయట జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగా వినండి తమ్ముళ్ళు, అందరూ వినండి. కానీ వాళ్ళ అంతరంగం ఎంత క్రూరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉందంటే యేసు ప్రభు బయట పెడితే గానీ మనకు తెలియదు ఆ సంగతి. వాళ్ళ అంతరంగం ఎలా ఉంది, వాళ్ళ బయట జీవితం, లోపల జీవితాన్ని గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యో వేషధారులారా అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సమాధిని పైకి గోరిని బాగా అలంకరించవచ్చు. కొన్ని సమాధులు చూస్తే, కొన్ని సమాధి తోటలు చూస్తే, అక్కడున్న నీట్నెస్ చూస్తే అటు నుంచి రాబుద్ధి కాదు. అది బొందలగడ్డ శ్మశానం అన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి. అంత శుభ్రంగా, అంత నీట్గా, సూపర్ ఉంటుంది. కానీ పైకి ఎంత అందంగా ఉన్నా ఆ బొందలగడ్డలో, ఆ సమాధిలో శృంగారించబడినటువంటి ఆ గోరి లోపల అస్థిపంజరమేగా, కుళ్ళిపోయినటువంటి మాంసం ఎముకలేగా. బాహ్యానికి మీరు ఇలా కనపడుతున్నారు కానీ మీ ఆంతర్యం ఇంత చండాలంగా ఉంది అని యేసు ప్రభు బయట పెడితే గానీ మనకు అర్థం కాల. ఇది మొదటి సంగతి. సుంకరి బయట జీవితానికి, సమాజం దృష్టిలో వాడు తేడా. కఠినంగా డబ్బులు వసూలు చేస్తాడు, దుర్మార్గుడు అనేటువంటి భావన ప్రజలకు ఉంటుంది. నేను చెప్తున్నా, రేపటి రోజున అందరి జాతకాలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు పైకి పెద్ద మనుషుల్లాగా, గొప్ప భక్తులాగా, గొప్ప వ్యక్తులాగా, ఆత్మీయులాగా కనపడుతున్న వాళ్ళ బతుకులన్నీ రేపు బట్టబయలయ్యేటువంటి రోజు ఒక రోజు ఉంది. స్తోత్రం. తిరగబడిద్దని ఎందుకు చెప్పానో తెలుసా? ఈరోజు దరిద్రులుగా, ఈరోజు బలహీనులుగా, ఈరోజు చెంచలులుగా, అస్థిరులుగా ప్రస్తుతం మనం కనపడుతున్న వాళ్లే రాబోతున్న రోజుల్లో బలమైన పాత్రలై, క్రీస్తు కొరకు సాక్షులై భగ్గున మండే రోజులు రాబోతున్నాయి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తాగుబోతోళ్ళు ఉండొచ్చు, వ్యభిచార పాపంలో ఉన్నోళ్ళు ఉండొచ్చు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు ఉండొచ్చు, మొత్తానికి ఎవడో తీసుకొస్తే వచ్చి కూర్చోవచ్చు. ఈ రోజు అతడు బలహీనుడే అయి ఉండొచ్చు, కానీ ఈ రోజు ఈ సుంకరే, ఈ పాపే, ఈ వేస్తే
రేపు మనం ఊహించనంత ఆత్మీయ మెట్టులోనికి వెళ్ళిపోయి మనకే సమాధానం చెప్పే స్థాయికి వెళ్ళొచ్చు. అలాంటి కదలికని దేవుడు వారి జీవితాల్లో తీసుకొని రావచ్చు. మనం ఎప్పటికీ మారరు అనుకున్న వాళ్ళ బ్రతుకులు ఆశ్చర్య రీతిలో మారిపోవచ్చు. ఈరోజు ఎంతో భక్తిగా, ఎంతో ఆత్మీయంగా, అసలు దేవుడి కోసమే జీవితం, దేవుడి కోసమే ప్రపంచం అని బతుకుతున్న వాళ్ళు రేపటి రోజున ఈ సెగ దెబ్బకి సర్దుకొని లోకంలో కలవచ్చు. ఈ పత్యాల దెబ్బకి తట్టుకోలేక లోకంలో కలవచ్చు. పసికర్లు వచ్చినోడికి కూడా లేవు ఇన్ని పత్యాలు. అవి చూడకూడదు, ఈ చూడకూడదు, అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు, మళ్ళీ ఏ ఆజ్ఞలు లేవంటారు, అన్ని కండిషన్లు పెడతారు. అసలు ఏ ఆజ్ఞలు లేవంటారు, అన్ని నియమాలు పెడతారు. కొంతమంది ఇందులో ఉన్న నీతి నియమాలను తట్టుకోలేకనే వేరే వాటికి వెళ్ళిపోతున్నారు. అందులో అయితే ఫ్రీ బర్డ్, ఏం చేసుకున్నా తప్పులేదు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లీడింగ్లో ఉన్నవాళ్ళే ఆ పనులు చేశారు. అర్థమైందా? ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నా జీవితం ఎట్టబడితే అట్టుంది. కారణం ఏంటో తెలుసా? నేను మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లు కూడా వంకరలుగా ఉన్నాయి. యథా రాజా తథా ప్రజ, యథా గురువు తథా శిష్య, యథా దేవ తథా భక్త. నేను మొక్కిన వాళ్ళ జీవితాలు అంతే ఉన్నాయి, నా బతుకు అంతే ఉంది. అంటే మాదిరి పర్ఫెక్ట్గా లేనప్పుడు వంకర టింకర మాదిరిని మనం తీసుకుంటాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మాదిరి సూపరో పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వాలంటే శిఖరాగ్రం పర్వతం కనపడుతుంటుంది. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఎక్కగలం ఆ ఎత్తైన కొండ. దేవుని సహాయంతో మనం ఎక్కగలం ఆ కొండ. కానీ కొంతమంది విశ్వాసులు, ఇప్పుడు భక్తిపరులుగా ఉన్న వాళ్ళకి రాను రాను ఒకవేళ అబ్బో ఇది కష్టమని సర్దుకోవచ్చు, లేదా కొన్ని శ్రమలకి సర్దుకోవచ్చు, లేదా కులాలకు భయపడి సర్దుకోవచ్చు, లేదా ధనాపేక్షకు లోబడి సర్దుకోవచ్చు. ఇప్పుడు భక్తులుగా ఉన్న వాళ్ళు తర్వాత ఏమవుతారో తెలియదు. ఇప్పుడు భక్తిహీనులుగా, చెంచలులుగా, అస్థిరులుగా, బలహీనులుగా ఉన్న వాళ్ళు రేపు క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణమైన పెట్టేంత భక్తిపరులు కావచ్చు. ఎందుకంటే కొంతమందిని నేను చూశాను. నేను 2 రకాల వ్యక్తులను చూశాను. అబ్బా వీడు చాలా భక్తిపరుడ్రా అని ప్రజలు బిల్డప్ ఇచ్చారు. అబ్బో మౌలాత్మీయుడు కాదు అన్నోడు లోకంలో కలవటం చూశా. వీడు ఎదవ పరమచండాలుడు అన్నోడు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సేవకుడు అవటం కూడా చూశా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకు మాకు నువ్వు ఏం చెబుతున్నావు అనే డౌట్ వచ్చింది కదా మీకు. అందుకే చెబుతున్నాను, మనం చూసే వ్యక్తుల్ని కానీ ఆఖరికి మనల్ని మనం చూసుకునే విధానంలో కూడా మనకి కొంచెం స్పష్టత ఉండాలి. మనం బయటికి ఎలా ఉంటున్నాం, మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటున్నాం, దేవుడు దేన్ని సీరియస్గా తీసుకుంటాడు, రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు దేన్ని బట్టి మనల్ని లెక్కడుగుతాడు అనే ఇంకితం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బయట జీవితం శుభ్రంగా ఉంచుకోవటం మంచిది కాదని నేను అనను, కానీ ఆంతర్యాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవటానికి మనం పోరాడాలి, ప్రయాసపడాలి, సాధన చెయ్యాలి. నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మలమైనదిగా ఉండునట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు పౌలు. అర్థమైందా? అంటే అందులో ఏ కల్మషం లేకుండా అది నిర్మలంగా ఉండేటట్టు నేను జాగ్రత్త పడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు సహోదరుల విషయంలో కావచ్చు, సహోదరుల విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఏ విషయాల్లో అయినా మనం కాసేపే ఈ భక్తి కార్యక్రమం కూటం అయిపోయింది, తెల్లారిద్ది, ఆ కూటం కూడా అయిపోయింది. ఇక బైబిల్ సంఖ్యలో పెట్టి చలో వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక మనం 6 రోజులు లోకంలో జీవిస్తాం. లోకంలో జీవించినప్పుడు మన హృదయం, దాని యొక్క విధానం, దాని యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం పసిగట్టాలి. ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి మన హృదయాన్ని. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆయనేమో హృదయం అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది అని రాయించాడు. నేను దాన్నే లక్ష్య పెడతా అన్నాడు.
నాకు అదే ఇంపార్టెంట్ అన్నాడు. నువ్వు బయటికి ఎలా ఉన్నావో కాదు, లోపల ఎలా ఉన్నావో, ఏం ఏం అనుకుంటున్నావో నేను దాన్ని పట్టించుకుంటా, అది నాకు సీరియస్ అంటాడు. ఇది చిన్న విషయమా పెద్ద విషయమా? ఏమండి? రైట్. పైకి నవ్వుతా మాట్లాడవచ్చు, లోపల తిట్టుకోవచ్చు. పైకి ఏమి నాకు వద్దు అనొచ్చు, లోపల ఆశిస్తుండొచ్చు. పైకి విధేయత చూపుతున్నట్టు ఉండొచ్చు, లోపల విరక్తితో ఉండొచ్చు. ఓకే. పైకి కోడల్ని ప్రేమిస్తున్నట్టే ఉండొచ్చు, లోపల ద్వేషాన్ని కలిగి ఉండొచ్చు. పైకి అత్తగారి ముందు షో చేస్తున్నట్టు, అత్తగారంటే అభిమానం ఉన్నట్టు షో చేయొచ్చు, లోపల దీన్ని ధనంజయ అనుకోవచ్చు. మాట వరుస చెబుతున్నా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా నవ్వుతారు, ఎప్పుడు వచ్చింది ముసిలి చావట్లేదు అని అనుకోవచ్చు. భక్తి సాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి, ఇదిగో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటం నంబర్ 1 అవసరము అని చెప్తున్నా. నంబర్ 1లో ఉండాలి ఈ పాయింట్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే అది కూడా చెప్తున్నా, మన హృదయం యొక్క తీరును బట్టి, మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు ఆధారపడి ఉంటాయి. అందుకు ఈ మాట చెప్తున్నా నేను. మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు, ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. కొంతమంది ఉంటారు, ఒకడు కనపడ్డప్పుడేమో వాడి దగ్గర 2 ఏళ్ళు ఎంతరా, 2 ఏళ్ళు 3 ఓకే నీ 3 కరెక్ట్ అంటాడు. ఇంకొకటి దగ్గరికి పోయి వాడు 2 ఏళ్ళు 4 అంటే నీ 4 కూడా కరెక్టే అంటాడు. అంటే యథార్థత ఉండదు. ఉంటే 3 లేకపోతే 4. కొంతమంది హృదయం ఎలా ఉంటుందో తెలుసా? 3 దగ్గరికి పోయి 3 అంటాడు, 4 దగ్గరికి పోయి 4 అంటాడు. ఇంతలో ఇంకోటి 5 తగిలాడు అనుకో, 5 2 5 పర్ఫెక్ట్ 5 అంటాడు. అంటే యథార్థత లేని హృదయం. హృదయంలో ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో బైబిల్ చెప్పింది. అర్థమైందా? ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో. అన్యాయం ఉంటుంది హృదయంలో, న్యాయం ఉండదు. సొంత వాళ్ళని ఒక రకంగా, బయట వాళ్ళని ఒక రకంగా. దేవునికి స్తోత్రం. కుటుంబ సభ్యుల్ని కూడా, తన కన్న బిడ్డనైతే ఒక రకంగా, బయట తల్లి కన్న బిడ్డనైతే ఇంకో రకంగా. ఏముంది, సమాజం అంతా అంతే ఉంది, నేను కూడా అంతే ఉన్నాను అనుకుంటాను. కానీ కాదు. హృదయంలో ఉన్నటువంటి ఈ భేదం దేవుడు చూస్తాడు. దేవుడు చూసి దానికి తగ్గ ఫలితాలే నీకు నాకు ఇస్తాడు అనేది మనం గ్రహించాలి. నా హృదయంలో, మీ అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. మన అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. నేనేం సాధన చేస్తానంటే కపటపు నడత నా దగ్గర ఉండొద్దు అని నేను కోరుకుంటా. కపటపు నడత ఏదన్నా ఉంటే యథార్థంగా ఉండాలి, ఉన్నట్టు ఉండాలి. కపటపు నడతగా నేను ఉండకూడదు. ఎందుకంటే కపటత్వాన్ని కేసు రాస్తాడు ఎవరో. వంచన బుద్ధి నాకొద్దు, నేను నాది కలిగి ఉండకూడదు, కేసు రాస్తాడు. ఇతరుల కంటే నేను ఎక్కువ అని ఇతరుల మీద అతిశయపడే తత్వం నాకొద్దు అన్న హృదయంలో అది ఉంది అనుకో, చూసి కేసు రాస్తాడు. 3 సంగతులు చెప్పి, కపటపు నడత నాకు దూరం కావాలి, వంచన బుద్ధి నా దగ్గర వద్దు, ఇతరుల కంటే నేను గొప్ప అనుకునే నేచర్ నాకు వద్దు. ఇవన్నీ కేసు అవుతాయి. ఎందుకంటే పైన నేను దీనుడుగా కనపడవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ నాకెంత తగ్గింపో తెలుసా, అసలు నాకెంత తగ్గింపో తెలుసా, నా అలాగే ఎవడు తగ్గించుకోలేడు, అంత తగ్గింపు నాకు అని తగ్గింపుని చూపించి హెచ్చించుకుంటున్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? నిజంగా తగ్గింపు కలిగినోడే, కానీ ఆ తగ్గింపును బట్టి అతిశయపడుతున్నాడు. అది కేసు. ఎవరు రాస్తారు? వీడి హృదయంలో నేను చాలా తగ్గింపు గలవాడినని
వీడికి గర్వం ఉంది. అంటే ఎంత సెన్సిటివ్గా ఈ పాయింట్లను ఆలోచించాలో అర్థం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలో మన హృదయాన్ని గమనించండి. నా మట్టుకు నేను దేవుని వాక్యాన్ని చదివి నా జీవితంలో, నా హృదయ ఆలోచనల్లో చాలా వరకు అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదే మీకు బోధిస్తున్నా. సాటి మనిషి పట్ల ప్రేమ, త్యాగబుద్ధి, ఏమండి, చేసిన దానిలో యథార్థత, కపటం లేకుండా ప్రేమించటం, ఉన్నది ఉన్నట్టుగా నడుచుకోవటం, ఇవన్నీ మన హృదయంలో మనం సాధన చేసామనుకో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా అలానే ఉంటాయి.